బీహార్ ఎన్నికల సమయంలో ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. దీనికోసం సినిమా యాక్టర్ల ఫేక్ వీడియోలను ఎడాపెడా వాడేసుకుంటున్నారు. బీహార్కి చెందిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి ఆర్జేడీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను తేజస్వి యాదవ్ షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై మనోజ్ బాజ్పేయి స్పందించారు. అది నకిలీ వీడియో అని, అందులో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని మనోజ్ బాజ్పేయి ప్రకటించారు. సోషల్ మీడియాలో తన వీడియోను షేర్ చేయటం ఆపాలని కోరారు. ఆర్జేడీ ఐటీ సెల్ ఆ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది. మనోజ్ బాజ్పేయి అభ్యంతరం తెలపడంతో దాన్ని తొలగించారు. నిజానికి మనోజ్ బాజ్పేయి ఆర్జేడీలో చేరతానే 2022 వార్తలు వచ్చాయి. ఇక ఆ ఏడాది ఆరోగ్యానికి గురైన లాలును పరామర్శించేందుకు ఆయన నివాసానికి మనోజ్ వెళ్లారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటిక్స్ లో చేరేదే లేదని చెప్తున్నారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు కేకే మీనన్ వీడియోను కూడా ఇలాగే వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కేకే మీనన్ వీడియోలను ఓట్ చోరీ ఇష్యూలో ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. దీన్ని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఈ 2 ఎపిసోడ్లతో బీజేపీ మహాగఠబంధన్ పై విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఓట్ చోరీ అనే మాటని ప్రచారంలోకి తెచ్చినట్టుగా ఇది ఇండియా గ్రూప్ పార్టీల క్లిప్ చోరీ అని ప్రచారం చేస్తోంది.